పోలీస్ వ్యవస్థ, నిఘా వ్యవస్థ ఇవి మనకు కరువైనట్టుగా కనిపిస్తున్నాయి ప్రస్తుతం పరిపాలనలో. ఆల్రెడీ రైల్వే స్టేషన్లలో ట్రైన్స్ మీద రాళ్ళు వేయటం, పట్టాల మీద రాళ్ళు పెట్టడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి అని చెప్పి పేపర్ ద్వారా న్యూస్ వస్తున్నాయి. వీరికి ఒక గైడెన్స్ లేకపోవటం వల్ల వాళ్ళని పట్టుకోలేకపోతున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఇవి ముఖ్యంగా వీళ్ళే కాదు, రాత్రిపూట కాలనీలలో కూడా 2 గంటలు 3 గంటలు 4 గంటల వరకు 20 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు గంజాయి తాగుతూ, సిగరెట్లు తాగుతూ, టైం పాస్ చేస్తూ కాలనీలలో అక్కడక్కడ కూర్చొని గంజాయి దొరకకపోతే, సిగరెట్లు డబ్బులు లేకపోతే ఇళ్లల్లో దొంగతనాలు చేయటం ఇట్లాంటివన్నీ నడుస్తున్నాయి రీసెంట్లీ ఈ మధ్యనే. వీటన్నిటికీ కారణం పోలీసు నిఘా వ్యవస్థ లేకపోవటమే అని చెప్పి ప్రజలు మాట్లాడుకోవటం జరుగుతుంది. పోలీసు నిఘా ఎందుకు తక్కువైందని అంటే వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళకు డ్యూటీలు ఎక్కువైపోయినాయి. పోలీసు డిపార్ట్మెంటు సరిపోయిన రిక్రూట్మెంటు లేదు అని డిపార్ట్మెంట్లో చెప్తున్నాయి. మరి ఈ విధంగా ఉంటే సాంఘికంగా, ఆర్థికంగా ప్రజలు నష్టపోతారు. ఇవే కాకుండా ఈ కేసులు ఇంకా దూరంగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. కాబట్టి నిఘా పోలీస్ వ్యవస్థ అనేటటువంటిది పెంచవలసిందిగా, అన్ని కాలనీలలో ఈ నిఘా వ్యవస్థ ఉండవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు ప్రజలు. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.